అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ధనుసు రాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి ధనుసు రాశికి అధిపతి అయిన గురుగ్రహం అనుగ్రహం కొరకు క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి. ధనుసు రాశి మూలా నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద మరియు గోధుమ రంగు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే విజయం తప్పక వీరిదే అవుతుంది. పసుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది. లేదా పసుపు రంగులో ఉన్న టోపీని ధరించండి. ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు. ఆ రోజులలో తలపట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మానసును ప్రతిరోజు లేదా పవిత్రమైన రోజులలో చదవాలి. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనండి. మీ కుడి చేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగార ఉంగరాన్ని ధరించండి. మీరు రోజూ నుదుటిపై గంధం లేదా పసుపుతో కూడిన బొట్టును పెట్టుకోవాలి. బంగార ఆభరణాలను ధరించాలి. నదులు, సముద్రాల వంటి జలాశయాలలో ఈత కొట్టరాదు. బహిరంగంగా స్నానం చెయ్యరాదు. మాంసాహారం తినకూడదు. అలాగే మద్యం సేవించరాదు. ముక్కును తరచుగా శుభ్రం చేసుకోవాలి. ఏ పని మొదలుపెట్టినా దానికి ముందు ముక్కును శుభ్రం చేసుకోండి. కొత్త పనులు, ప్రయాణాలకు ముందు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అనాథులు, వృద్ధులకు అరటి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టండి. తోబుట్టువులకు సాధ్యమైనంత వరకు సాయం చేయాలి. ఏదైనా కొత్త పని ప్రారంభానికి ముందు 8 రోజుల పాటు పసుపును దేవాలయానికి దానం చేస్తే చాలా మంచిది. మీ గురువులను గౌరవించండి. ధ్యానం చేయండి. వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్ళాలి. సమాజానికి, నిరుపేదలకు నిస్వార్థంగా సేవ చేయాలి. గురు అనుగ్రహానికి ఆలయంలో శనగలు నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాలలో చదవాలి. ప్రతిరోజు సూర్యునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయాలి. ఆహారాన్ని, నల్ల దుప్పటలను పేదవారికి, యాచకులకు పంపిణీ చేస్తే చాలా మంచిది. వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు చదవాలి. భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా ఎల్లప్పుడూ వారి కోసం ఏదైనా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. యాచకులను ఎప్పుడూ నిరాశపరచవద్దు. సాధువులు, అర్చకులు, పూజారులు మరియు ఇతర మంచి వ్యక్తులను, పేదవారిని ఎల్లప్పుడూ గౌరవించండి. వారితో ఎప్పుడు గొడవ పడకండి. వారితో కఠినంగా ప్రవర్తించరాదు. మీ తండ్రి గారి వస్తువులను ఉపయోగించటం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది. అప్పుడప్పుడు నెయ్యి, పెరుగు మరియు కర్పూరము దేవాలయాలకు దానం చెయ్యండి. ఈ విరాళాలను సోమ, శుక్రవారాలలో చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయటం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది.
వరుసగా 43 రోజుల పాటు ప్రతిరోజు రాగి కాసులను నది, సముద్రం, కాలువ లేదా సరస్సులో వదిలిపెట్టండి. ఇలా చేయటం వల్ల మీకున్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లో పసుపు రంగు పువ్వులను పూచే మొక్కను పెంచటం వల్ల మీ అదృష్ట బలం మరింత పెరుగుతుంది. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించాలి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి. గురువు యొక్క అనుగ్రహం కొరకు ఓం గ్రాం గ్రీం గ్రౌ సహ గురువే నమః అనే గురువు యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా నిత్యం క్రమం తప్పకుండా ప్రతి గురువారం 19 సార్లు పఠించండి. గురుగ్రహానికి అధిపతి శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. శ్రీ దక్షిణామూర్తి శివుని యొక్క అవతారము. శివుడు శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలకు, అందరి దేవుళ్లకు, అన్ని గ్రహాలకు, అన్ని నక్షత్రాలకు గురు స్థానంలో ఉంటారు. శ్రీ దక్షిణామూర్తి అన్ని లోకాలకు గురువు కాబట్టి గురుగ్రహానికి, బృహస్పతికి అధిపతిగా ఉంటారు. శివాలయంలోని దక్షిణ గోడలో దక్షిణామూర్తి కొలువై ఉన్నందున గురువుకి అధిపతి అయిన దక్షిణామూర్తి స్వామివారిని మీరు తప్పనిసరిగా గురువారాలలో సందర్శించి కొబ్బరికాయలు, అరటి పండ్లు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కొరకు ప్రార్థించాలి. దక్షిణామూర్తి స్తోత్రమును పఠించాలి. దక్షిణామూర్తి యొక్క మంత్రాలను పఠించాలి. గురువారం నాడు నియమంగా ఉండాలి. గురువారం రోజున ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు. అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజులలో శ్రీ మహావిష్ణువును, సాయిబాబాను, శ్రీ దత్తాత్రేయ, శ్రీ మహాగణపతి ఆలయాలను దర్శించవచ్చు. ఈ దేవుళ్ళ యొక్క మంత్రాలను, స్తోత్రాలను పఠించవచ్చు. ఆలయంలో కొబ్బరికాయ, అరటి పండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి గురువు యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించాలి. శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచండి. గోవుకు శనగలను నీటిలో నానబెట్టి తినిపించాలి. గురువారం క్రమశిక్షణతో ఉండాలి. గురువారం తప్పనిసరిగా ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు. గురువు యొక్క అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న గురువారాలలో మాలతి పువ్వులు, తెల్ల ఆవాలు, ఎస్టి, మధుకము, తేనె, మారేడు, మర్రి, ఉసిరిక ఫలములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. గురువారాలలో పసుపు మరియు బంగారు రంగు దుస్తులను ధరించాలి. అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలలో ఉంచాలి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించాలి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండాలి. మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యల నుండి, కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.